వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. గత కొన్ని రోజులుగా చూస్తుంటే కవిత అరెస్ట్ అది ఒక పక్క ఉంటే ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఫోన్ ట్రాపింగ్ ఇన్సిడెంట్ కూడా బాగా వైరల్ అయ్యిందనమాట. అయితే ఈ విషయంలోనే ఏంటంటే అటు కేటీఆర్ కానీ ఇటు కేసీఆర్ కానీ వీళ్ళిద్దరూ అరెస్ట్ అయ్యే సిచ్యువేషన్స్ కనబడుతున్నాయా అని అంటే కొంతమంది కనబడుతున్నాయి అంటున్నారు, మరికొంతమంది అయితే అటువంటిది ఏమీ ఉండదు అని అయితే అంటున్నారు. అయితే ఇదే అంశం మీద ఈరోజు మనతో మాట్లాడడానికి నరేష్ ఉన్నారు. నరేష్తో మాట్లాడి డీటెయిల్గా తెలుసుకుందాం. హాయ్ నరేష్. నమస్తే అండి. సో ఏం చెప్తారు? ఈ ఒక పక్కేమో కవిత అరెస్ట్, ఒక పక్కేమో అది దాని నుంచి ఏమంటారు తేలుకోక ముందే వెంటనే ఈ ఫోన్ ట్రాపింగ్ అని పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అండ్ ఇంకొంచెం ఏంటంటే ఈ ఫోన్ ట్రాపింగ్ వల్ల సెలబ్రిటీస్ డివోర్స్ కూడా అయిందని చెప్పి వేరే మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు తీసుకెళ్తుంది అంటారు? అసలు అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇక్కడ ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ అలాగే లిక్కర్ స్కామ్కి రెండు సంబంధించి లిక్కర్ స్కామ్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె అరెస్ట్ అవుతే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్లో తీవ్ర ఆరోపణలు కేటీఆర్ పైన వస్తున్నాయి. కేటీఆర్తో పాటు కేసీఆర్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు. ముఖ్యంగా ఏం జరుగుతుందంటే ఇక్కడ కవిత అరెస్ట్ అవుతే సానుభూతి వస్తుంది అని బీఆర్ఎస్ అనుకుంది. ఇది సంవత్సరం నుంచి నడుస్తుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ కన్నట ముందు పోయిన సంవత్సరం నుంచే నడుస్తుంది. ఓకే. అయితే ఇక్కడ కవిత అరెస్ట్ అయిన తర్వాత సానుభూతి వచ్చిందంటే ఖచ్చితంగా సానుభూతి కవిత అరెస్ట్ వల్ల బీఆర్ఎస్కి రాలేదు. ఇక్కడ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కేంద్రంలో ఏముంటుంది? కేంద్రంలో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కింద ఈడీ, సిబిఐ రెండు ఉంటుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కింద ముఖ్యంగా ఉండేది ఏసీబీ, యాంటీ కరప్షన్ బ్యూరో, అలాగే ఇంకో సంస్థ. అక్కడ రెండు సంస్థలు పనిచేస్తే ఇక్కడ ఒక రెండు సంస్థలు పనిచేస్తాయి. ఇక్కడ కవిత అరెస్ట్ అయింది, బీఆర్ఎస్కి సానుభూతి అయితే రాలేదు. కాకపోతే అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచినట్టే. అంటే కవిత అరెస్టు వల్ల ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అన్యాయాన్ని అరికట్టింది, కవిత లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేసింది అని చెప్పి భారతీయ జనతా పార్టీకే ఎక్కువగా ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఖచ్చితంగా ఈ టైంలో కాంగ్రెస్ పార్టీ ఒక డెసిషన్ తీసుకోవాలి. ఇక్కడ లిక్కర్ స్కామ్లో కవిత ఎలాగైతే అరెస్ట్ అయిందో ఫోన్ ట్యాపింగ్లో ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ అరెస్ట్ అవుతాడని గత 2 రోజులుగా చర్చ జరుగుతుంది. అంటే ఎప్పుడు అరెస్ట్ అవుతాడో తెలియదు, కేటీఆర్ పక్క అరెస్ట్ అని. ఇవాళ పొద్దు నుంచి కేసీఆర్ అరెస్ట్ అంటున్నారు. ఇక్కడ కేటీఆర్ని ఫోన్ ట్యాపింగ్లో అరెస్ట్ చేస్తే, ఎందుకంటే ఇది రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలోనే జరిగింది. సో కేటీఆర్ అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కొంచెం బూస్టింగ్ వస్తుంది. అంటే ఇక్కడ కేటీఆర్ అరెస్ట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బాగా పనిచేస్తుంది అని ఎలాగైతే బీజేపీకి ప్లస్ అయిందో కాంగ్రెస్ కూడా ప్లస్ అవుతుంది. రాష్ట్రంలో ఒకసారి లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీలకు పోటీ ఉంది అనేది మనం మాట్లాడుకుంటే కనుక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకే పోటీ ఉంది. బీఆర్ఎస్ ఎక్కడ కూడా పోటీలో లేదు. అంటే పోటీలో ఉన్నప్పటికీ 3rd ప్లేస్లోనే ఉంది. ఎందుకంటే మనం చూస్తే బీఆర్ఎస్కి ముందు నుంచే సిట్టింగ్ ఎంపీలు అందరూ 5 మంది సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారారు. 5 మంది సిట్టింగ్ ఎంపీలు పవర్లో ఉండి వేరే పార్టీ కండువా కప్పుకొని వెళ్ళిపోయినారు. అది కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేలు 2 పార్టీ మారారు. ఒకటి దానం నాగేందర్, మరొకటి కడియం శ్రీహరి. హైదరాబాద్ సిట్టింగ్ మేయరు, డిప్యూటీ మేయర్ 2 కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఒక చోట అయితే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య, ఆమె వరంగల్, టికెట్ ఇచ్చిన తర్వాత 3 రోజుల తర్వాత నేను నించోను అని చెప్పేసి కేసీఆర్కి ఒక లేఖ రాయడం జరిగింది. నేను పోటీ చేద్దాం అనుకున్నాను, కానీ పార్టీపై అవినీతి, భూకబ్జా ఆరోపణలతో పాటు లిక్కర్ స్కామ్లో కవిత గారు అరెస్ట్ అయ్యారు, ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ పేరు వినిపిస్తుంది, నేను నిల్చున్నా కూడా ప్రజలు నాకు ఓటేసే అవకాశం లేదు, అందుకే నేను పార్టీ మారుతున్నా అని చెప్పేసి ఆమె ఫస్ట్ నించోనని లెటర్ రాయడం జరిగింది. తర్వాత వాళ్ళు కాంగ్రెస్ కండవా కప్పుకున్నారు. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఎట్లా జరిగింది ముఖ్యంగా అంటే ఫోన్ ట్యాపింగ్లో కీలకంగా వ్యవహరించింది ప్రణీత్రావు. అయితే ప్రణీత్రావుకి మొత్తం కూడా గైడెన్స్ ఇచ్చింది ఇంటెలిజెన్స్ మాజీ ఐజీ ఆయన ప్రభాకర్ రావు. ఆయన ప్రస్తుతం క్యాన్సర్ చికిత్స నిమిత్తం ఆయన ఫారెన్ అమెరికాకు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. సో ఆయన ముఖ్యంగా సూత్రధారిగా ఉన్నారు. ప్రణీత్రావుకి మొత్తం గైడెన్స్ ఇచ్చింది ఆయనే. ప్రణీత్రావు పైన ప్రభాకర్ రావు ఉన్నాడు, మరోపక్క రాధాకిషన్ రావు. ఈ 3 అధికారులు కూడా వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి అధికారులు. 3 కేసీఆర్ కులస్తులు. ఇక్కడ ప్రణీత్రావు, ప్రభాకర్ రావు, అలాగే రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావులు 2 కూడా రిటైర్డ్ అయిపోయినారు. రిటైర్డ్ అయిపోయినాక కూడా కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్
వాళ్ళని మళ్ళీ ఓఎస్డీగా వాళ్ళు నియమించుకున్నారు ఆన్ స్పెషల్ డ్యూటీ. ఓఎస్డీగా 2 రిటైర్ అయినటువంటి అధికారులను నియమించుకున్నాడు. ఇక్కడ ముఖ్యంగా కేసీఆర్ కదలికలు ఏం చేస్తున్నాడు, ప్రతిపక్ష నాయకులు ఏం చేస్తున్నారు, ఇప్పుడు బై ఎలక్షన్స్ వచ్చినాయి, వాళ్ళే కీలకంగా ఒప్పుకున్నారు. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు వీళ్ళిద్దరికి కూడా దాదాపు 70-75 సంవత్సరాల ఏజ్ ఉంటుంది. రాధాకిషన్ రావు ఒప్పుకున్నాడు ఏంటంటే బై ఎలక్షన్స్ ఎక్కడ జరిగినా కూడా, అది దుబ్బాక బై ఎలక్షన్సా మునుగోడ ఎక్కడ జరిగినా కూడా ప్రతిపక్ష పార్టీల వాళ్ళని ఒత్తడము, వాళ్ళ డబ్బులు ఎక్కడన్నా దొరికితే అవి జప్తు చేసి హవాలాగా చూపించడము, వాళ్ళ టార్గెట్ రాష్ట్రంలో ముచ్చటగా 3సారి బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలి అనే విధంగా ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు వీళ్ళు ముగ్గురు కూడా పనిచేస్తారు. వీళ్ళ కింద మళ్ళీ ఈ రాధాకిషన్ రావు కింద భుజంగరావు, తిరుపతన్న ఇలాంటి అధికారులు కూడా ఉన్నారు. ఆల్రెడీ కొంతమంది రిమాండ్లో ఉండి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దాదాపు 3-4 రోజులుగా సుదీర్ఘ ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఇక ఇన్వెస్టిగేషన్ తర్వాత మొత్తం కూడా ఒప్పుకున్నారు. ఇక్కడ రాధాకిషన్ రావు వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ప్రభాకర్ రావు ఉంది, ప్రణీత్ రావు ఆల్రెడీ రిమాండ్లో ఉన్నాడు. ప్రణీత్ రావు ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో వెంటనే ఆ డిసెంబర్ 3 తారీఖున ఆ హార్డ్ డిస్కులని ఏదైతే ఆయన ట్యాప్ చేసినటువంటి హార్డ్ డిస్కులు కానీ మొత్తం కూడా వికారాబాద్ అడవుల్లో తీసుకెళ్ళి అక్కడ ఆయన మొత్తం కాల్ చేసినట్టుగా ఆయన కస్టడీలో మొత్తం చెప్పడం కూడా జరిగింది. సో ఇక్కడ ప్రభాకర్ రావు కూడా ఆయన అప్రూవర్గా మారుతారు అనేది కూడా వినపడుతుంది. మొత్తానికి ఇది బీఆర్ఎస్కి ఒక గడ్డు కాలమే. ఇక్కడ కేటీఆర్ బయటికి మాట్లాడుతున్నాడు. కేటీఆర్ అంటే ఖచ్చితంగా ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఇక్కడ కేసీఆర్ ఆయన ఒక పెద్ద మనిషి, ఆయన ఫామ్ హౌస్లోనే ఉంటున్నాడు. మొన్న ఆదివారం బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. కానీ యాక్టివ్గా ఉంది కేటీఆర్. సో కేటీఆర్ రోజు ఖచ్చితంగా రేవంత్ రెడ్డినన్నా మోడీనన్నా అనాల్సింది, అనకపోతే ఆ పార్టీకి బూస్టింగ్ ఉండదు. సో ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ అవుతారంటున్నారు. కేసీఆర్ కూడా అరెస్ట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారు, మాట్లాడిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు, ఎన్నికల టైంలో ప్రతిపక్ష నాయకులతో క్లోజ్గా మాట్లాడినటువంటి వ్యాపారవేత్తల నుంచి డబ్బులు వసూలు చేసుకోవడము, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అయితే ఇదంతా కూడా కేసీఆర్ డైరెక్షన్లో నడిచింది, మొత్తం కూడా మిస్యూజ్ చేశారంటున్నారు. మరోవైపు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించి రాష్ట్రానికి కానీ ప్రభుత్వానికి ఏమైనా ఆపద ఉంటే అవి అరికట్టడానికి ముందే తెలుసుకొని ఒక ప్లాన్ జాగ్రత్తగా స్టెప్స్ వేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఇంకొకటి, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లోనే కొంతమంది సెలబ్రిటీల నేమ్స్ వచ్చినాయి బయటికి. రకుల్ ప్రీత్ కావచ్చు, లేకపోతే సమంత నాగచైతన్య డివోర్స్ కారణాలు కావచ్చు. సో వీటన్నిటి గురించి అయితే ఇప్పుడు ఇదే ఫోన్ ట్యాపింగ్లోనే నిజానికి మేము ఎటువంటి అంటే సంబంధమే లేదు అని చెప్పి ఆ ఫోన్ ట్యాపింగ్లో ఉన్న వాళ్ళు కానీ బయటకు వచ్చి మాకు వాళ్ళకి సంబంధం లేదని కానీ మాట్లాడితే ఎటువంటి పరిణామాలు ఉంటాయి? తర్వాత కేటీఆర్ ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది? అంటే మీరు ఏవైతే ఫోన్ ట్యాపింగ్ చేశారో, ఎవరి వల్ల మా లైఫ్స్ స్పాయిల్ అయిపోయాయని చెప్పారో వాళ్ళు వచ్చి ఇవన్నీ కాదు, ఇవన్నీ లేదు అంటే, ఇప్పుడు పొలిటికల్ వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి ఈ అందులో ఇరుక్కున్న వాళ్ళు బయటకు వచ్చి మేము అసలు నిజానికి ఫోన్ ట్యాపింగ్ అది లేదు, వాళ్ళ వల్ల ఏమీ మాకు డివోర్స్ అవ్వలేదు, వాళ్ళ వల్ల మా లైఫ్స్ ఏమి స్పాయిల్ అవ్వలేదు అని చెప్తే ఏంటి సిచ్యువేషన్? అక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇక్కడ రకుల్ ప్రీత్ సింగ్, సమంత పేర్లు వినబడుతున్నాయి. వాళ్ళు ఎందుకు చెప్తారు బయటకు వచ్చి? అక్కడ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు బయటకు వచ్చి మాకేం సంబంధం లేదని వాళ్ళు చెప్పే అవసరం కూడా లేదు. ఎన్నో ఊహాగానాలు వస్తాయి అని అనుకోవచ్చు, కానీ ఇక్కడ నిజంగా ఉన్నాయని కూడా తెలుస్తున్నాయి. ఒక్క మీడియా కాదు, 2 మీడియాలు కాదు, మొత్తం. అంటే వాళ్ళు ఇప్పటి వరకు స్పందించకపోవడానికి కారణం అది నిజమని నేను నమ్మచ్చు. అయితే రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ రకుల్ ప్రీత్ సింగ్ కేటీఆర్ ఉన్నటువంటి ఫోటోలు మనం చూస్తాం. వాళ్ళు స్టేడియంలో మ్యాచ్ చూడడం కానీ, సమంతాని ఆమె సమంతకు సంబంధించి చేనేత విభాగానికి కేటీఆర్ బ్రాండ్ అంబాసిడర్ చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళతో ఫొటోస్ చూశారు. చాలా మంది మాట్లాడుతున్నారు రకుల్ ప్రీత్ సింగ్కి 3 కోట్ల విలువైన కారు ఇప్పించిండు కేటీఆర్ అని చెప్పేసి. ముఖ్యంగా సాక్షాత్తు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఆయన కూడా చాలాసార్లు కేటీఆర్ కాదు రకుల్ రావు అని చెప్పి చాలాసార్లు మాట్లాడడం జరిగింది. మరోవైపు కేటీఆర్ ఫామ్ హౌస్ జొన్నగడ్డన సంథింగ్, అక్కడ ఫామ్ హౌస్లో హీరోయిన్తో కేటీఆర్ ఆ ఫామ్ హౌస్లో ఉండు, దీనికి సంబంధించినటువంటి డ్రోన్ విజువల్స్ నా దగ్గర ఉన్నాయని గతంలో రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి పైన కేసు అయింది, రేవంత్ రెడ్డి జైలుకు కూడా పోవడం జరిగింది. ఇవన్నీ కూడా జరిగినాయి. కాకపోతే వాళ్ళే ఉన్నారు కదా, ఇప్పుడు కవితను అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసిన తర్వాత కవితను తిహార్ జైలుకు పంపించినారు. నిన్న మళ్ళీ April 1 రోజు కవితది విచారణకు వచ్చింది కేసు. దీనికి సంబంధించి కవితది జరుగుతూ ఉంటుంది. కొన్ని రోజులు అయిన తర్వాత ఎన్నికల ముందు అప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఓటింగ్ చేసే ప్రజలు ఒకటే భావిస్తారు,
ఆల్రెడీ ఇప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డి భూ కబ్జాలు ఇవన్నీ కూడా చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో టికెట్ తీసుకొని నించొని మళ్ళీ డ్రాప్ అయిపోయిన వాళ్ళని చూస్తున్నారు. వాళ్ళు మళ్ళీ పార్టీ మారుతున్నారు. ఎన్నికల ముందు కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ప్రజలు అక్కడ కేసీఆర్ కుమార్తెకే దిక్కు లేదు, ఆమె జైల్లో ఉంది, కేటీఆర్కి దిక్కు లేదు, ఆయన జైల్లో ఉండు, ఆ పార్టీకి ఓటేస్తే మాకేమొస్తుంది, ఆ పార్టీకి ఓటేస్తే వాళ్ళే సేవ్ చేసుకోలేకపోతున్నారు, ఇంకా పబ్లిక్ని ఏం సేవ్ చేస్తారు, వాళ్ళే కేసీఆర్ వాళ్ళ కొడుకులు బిడ్డల్ని కాపాడుకోలేకపోతున్నాడు, రాష్ట్రాన్ని ఏం కాపాడుతారు. ఇంకా ఆయన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉంది, దేశంలో బీజేపీ ఉంది, ఇంకా వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, 5 years వరకు వీళ్ళకి ఓటేసినా వేస్ట్ అనే ఉద్దేశంకి ప్రజలు వస్తారు. ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ అవుతే ఆ పార్టీకి తీవ్ర అన్యాయమే జరుగుతుంది. అంటే ఓటేసే వాళ్ళు కూడా వేరే పార్టీకి ఓటేస్తారు. అది ఇక్కడ రేవంత్ రెడ్డి స్ట్రాటజీ. మరి ఇప్పుడు అందులో ఉన్న కార్యకర్తలు ఏమైనా మళ్ళీ జంప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మ్యాక్స్ 50%కి ఎక్కువ ఖాళీ అయిపోతుంది. ఓకే.